మన పేజ్ ఫాలోవర్ ఒకరు థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ప్రెగ్నెన్సీలో ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందని అడిగారండి. సో థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కనుక ప్రెగ్నెన్సీలో ఉంటే బోత్ బేబీను అలాగే మదర్ ఇద్దరికి ఎఫెక్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో బేబీ బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ అనేది మదర్ థైరాయిడ్ హార్మోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకవేళ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టయితే ఆ ఇంబ్యాలెన్స్ వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్లో ప్రాబ్లం వచ్చి మెంటల్ రిటార్డేషన్ వచ్చే ప్రాబ్లం కూడా రావచ్చు. అలాగే ముందుగా డెలివరీ అవ్వడము, గ్రోత్ రిస్ట్రిక్షన్ ఉండడము ఇలాంటివి. అదే మదర్కి అయితే కనుక ఎక్కువగా నీరసంగా ఉండడము, అలాగే తొందరగానే వెయిట్ గెయిన్ బరువు ఎక్కువ పెరిగిపోవడము, ప్రీటర్మ్గా డెలివరీ అవ్వడం, లేదు బీపీ వచ్చే రిస్కులు. సో ఇవన్నీ మదర్కి బేబీకి ఇద్దరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మీ థైరాయిడ్ టెస్ట్ అనేది ప్రెగ్నెన్సీలో కన్ఫర్మ్ అవ్వగానే చేసుకోవాలి. అలాగే ఇంబ్యాలెన్స్ ఉంటే మీ డాక్టర్ సజెస్ట్ చేసిన మెడిసిన్ తప్పనిసరిగా రోజు పొద్దున్నే పరగడుపున వేసుకోవడం అలవాటు చేసుకోండి. తర్వాత ఎవ్రీ 2 monthsకి టెస్ట్ అనేది మళ్ళీ మనం చేసుకుంటూ థైరాయిడ్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్లో ఉంటుందా అనేది చెక్ చేసుకోవడం చాలా అవసరం. థ్యాంక్ యూ.